హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. బాగున్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూస్తున్నారు కదండి, ఇదైతే మా ఊరు అనమాట. మా ఊరిలో వరద అయితే ఇలా ఉంది. సో ఇంకొక 1 or 2 days అయితే మా ఇళ్లలో కూడా వచ్చే పరిస్థితి అయితే ఉందన్నమాట. సో చూస్తున్నారు కదండి. సో ఈ వాటర్కి ఆపోజిట్ వైపు అయితే ఒక 2-3 ఊర్లు ఉన్నాయండి. అవి కూడా మునిగిపోయాక మాకు వరద వస్తుంది. మాకే ఇంత హెవీగా ఉందంటే వాళ్ళకి ఇంకా బాగా ఎక్కువ మునిగిపోయి ఉంటుంది అనమాట. ఇళ్లలో కూడా వెళ్ళే పరిస్థితి. ఇంకా రోడ్ల మీద కూడా బస్సులు కానీ ఇంక ఏ వెహికల్స్ కూడా తిరగలేకపోతున్నాయి అనమాట. చూస్తున్నారు కదా, మాకు మురిక్కాలం అయితే ఉంది. పక్కనే చాలా లోతుగా ఉంటుందండి. అది పంట పొలాలు ఈక్వల్ అవుతుంది అనమాట. సో అంత హెవీగా అయితే వస్తుంది అనమాట. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో మొత్తం చూడండి. ఒక లైక్ మాత్రం ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, కంటిన్యూ అవుతూ ఉంటుంది. ప్లీజ్ వాచ్ చేయండి. చెరువు చేపలు వేసుకొచ్చి ఎరకొట్టి వచ్చి దూకే దిగిదాన్ని ఒక దిగండి. అది ఈ ప్లాంట్స్ మీద అంటారే హైడ్రోలా హైడ్రోలా అది అనుకుంటా. హైడ్రోలా అది అది కింద ఎట్లా ఉంటాయి. వెళ్ళమా ఏమో తీసావా అంట. ఫ్రెండ్స్ ఇవన్నీ పంట పొలాలే అనమాట. నాట్లు వేసేసుకున్నారు. వేసిన ఒక 1 week కూడా అవుతుందన్నమాట. సో చూసారు కదా, కాలువ అలాగే పొలం కూడా ఒకటైపోయింది వర్షానికి. ఇంక ఇదేనండి మాకు వరద అంటే. ఇక్కడ తీస్తే మనకి అంటావా తెలుస్తుంది. ఇక్కడైతే కాలువ మొత్తం కలిసిపోయింది. అది ఇచ్చి తిరుపతిపురం మునిగి ఉంటుంది. అది ఎప్పుడో ఇబ్బంది కిందకు ఉంటుంది. అది విలేజ్, అదే ఊరు. సీ కింద ఉండేది. కొంచెం తీసుకుంటే బాగుండేది. మరి తీసుకొచ్చే పదా కింద తీస్తేనే ఫ్రెండ్స్ ఇంకా స్కూల్ సరౌండింగ్స్ అనమాట ఇదంతాను. సో 1st to 5th అయితే స్కూల్. ఇంకా మొత్తం అయితే ఇంకా స్కూల్కి ఆనుకొని అయితే వాటర్ వచ్చేసాయి అనమాట. చూస్తున్నారు కదా, ఇదంతా స్కూలు. సో ఆపోజిట్ వైపు అయితే ఇంకా హౌసెస్ అన్నమాట. ఇంకా ఇల్లు కూడా మునిగిపోయే పరిస్థితి అన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఇలాగ ఉంది. ఇంక మార్నింగ్ అయితే ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది. అంటే ఉండంగా పెరుగుతూ ఉందన్నమాట. సో తగ్గేది గట్ట ఏం లేదు. నా మ్యారేజ్ అయ్యాక అయితే సో మా ఇంటి వైపుకి కూడా బాగా వరద వచ్చేసింది. సో బళ్ళు కానీ ఆటోలు కానీ ఇంక ఏదన్నా ఇంటి ముందర పెట్టుకుంటే చాలు ఇంకా మోకాళ్ళ నోతు నీళ్ళల్లో ఉండేవి అన్నమాట. సో చూస్తున్నారు కదా, స్కూల్ ఆ పక్క మొత్తం అయితే వచ్చేసింది వాటర్. ఇంకా ఒక 1 or 2 days అయితే ఇంక ఇదంతా కూడా మునిగిపోతుంది అనమాట. ఇంకా మాకు కూడా భయమేనండి, ఎందుకంటే ఇళ్లలో కూడా వచ్చేస్తాయి అనమాట. చాలాసార్లు మేము గమనించున్నాను. పాములు కూడా వచ్చేసే పరిస్థితి అయితే ఉందన్నమాట. సో ఇంక వర్షం వచ్చిందంటే ఈ పక్క భయము. పిల్లలు చూసారు కదా, వాళ్ళకి ఏదో కొత్తగా ఉందన్నమాట. తెగ ఆడేస్తున్నారు ఇక్కడ. నీదే భారం. ఇంకా స్కూల్ అయితే ఇదేనండి. ఇందులోనే మా హస్బెండ్ వాళ్ళ అక్కలు వాళ్ళ చెల్లెలు చదువుకున్నారంట. వాళ్ళు చాలా మెమరీస్గా అయితే చెప్తూ ఉంటారు. సో ఎవరికైనా మెమరీలేండి. సో మా ఇంటికి వెళ్ళినా నా స్కూల్ నాకు మెమరీ అనమాట. నేను చదివిన స్కూల్ అయితే ఇప్పటికీ ఉంది. సో ఇంకా దాన్ని చూసినప్పుడల్లా ఇంకా ఒకలాంటి తెలియని పులకరింత అనమాట. సో చూస్తున్నారు కదా, ఇదంతా ఇల్లులే అనమాట. మధ్యలో గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ మొత్తం మునిగిపోతుంది. ఇంకా చుట్టూరు పంట పొలాలే.
ఇంక ఇలా మునిగితే ఏముంటుంది ఫ్రెండ్స్, మీకు తెలిసిందే. ఇంకా అక్కడ ఉన్నటువంటి పాములు పురుగులు మొత్తం అన్నీ కూడా వచ్చేస్తాయి. మళ్ళీ అదొక భయము. ఇంక ఈ వాటర్ ఎండిపోతుంది అనగా అయితే ఇంకా బ్యాడ్ స్మెల్ అనమాట. లేనిపోని డిసీజెస్ అయితే వస్తాయి. చాలాసార్లు కూడా జ్వరాలు వచ్చిన పరిస్థితి అయితే ఉందన్నమాట. అంటే కొట్టుకొచ్చిన డస్ట్, కొట్టుకొచ్చిన పురుగులన్నీ కూడా ఇక్కడ చనిపోయి, సో ఆ స్మెల్కి అయితే చాలా దారుణంగా అయితే ఉంటుందన్నమాట. ఇంకా అదొకటి భరించలేము. ఇప్పటికే స్మెల్తో అసలు నిజంగా ఉండలేకపోతున్నాం అనమాట. ఈ సరౌండింగ్స్లో అంత దారుణంగా అయితే ఉందన్నమాట పరిస్థితి. ఇంక ఇదైతే చూస్తున్నారు కదా, పోలింగ్ కూడా మాకు ఇక్కడే జరిగిందనమాట. సో ఇదంతా కూడా మునిగిపోయింది. జస్ట్ ఒక స్టెప్స్ మాత్రమే ఉన్నాయి పైకి ఎక్కుతాకి. సో చూస్తున్నారు కదండి, మొత్తం అంతా వర్షం అనమాట. ఇక్కడే పిల్లలు బాస్కెట్ బాల్ అని, క్రికెట్ అని ఇవన్నీ ఆడుకుంటూ ఉంటారు. ఇంకా పంట మొత్తం మునిగిపోయింది. నిజంగా రైతులకి చాలా బాధగా ఉంటుందన్నమాట ఇది చెప్పాలంటే. ఎందుకంటే నేను కూడా ఒక ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చినాను. ఆ బాధ ఏంటో ఒక రైతుకు మాత్రమే తెలుస్తుంది. ఏదో ఉండి లేక పెట్టుబడి పెట్టుకొని ఉంటారు. సో అది ఇలాగ నేలపాలు అయిపోతే మాత్రం ఇంకా అది భరించలేము అన్నమాట. చూస్తున్నారు కదండి ఎలా ఉందో. ఇంకా నేను చెప్పినట్టు ముందు చెప్పాను కదా ఆల్రెడీ, ఇంక ఇది ఆరిపోతే ఇంకా స్మెల్కి అయితే ఉండలేము. ఇప్పుడు వాటర్కి కూడా ఉండలేము. అలాగుంది పరిస్థితి అయితే. చూసారండి, పంట పొలాలన్నీ మునిగిపోయినాయి. ఇంకా అటువైపు అయితే ఒక 2-3 ఊళ్ళు ఉన్నాయి. ఇంకా అవి కూడా మునిగితేనే మాకు వరద వస్తుంది. ఇంకా మాకు ఇలా ఉందంటే వాళ్ళకి ఇంకా ఎక్కువగా కూడా ఉంటుంది పాపం. జస్ట్ పైన ఉన్న పచ్చికి మాత్రమే కనిపిస్తుంది. ఇంక ఇదంతా వాటర్తో నిండిపోయింది అనమాట. ఇంకా తప్పదండి. ఇంకా మొక్కలు తిరిగిపోయిందే. వద్దు చూసానండి అక్కడ ఉంది. నేర్చుకుంది అనుకుంటున్నా. ఇది తీయదా కట్ చేసి మళ్ళీ ఇప్పుడు తీస్తున్నాను. మధ్యగిస్తే మొత్తం తీస్తాను. గీడలే పడ్డది ఇంకో ఫోన్ నాకు ఉంటుంది. వెరైటీగా తీసేస్తున్నాను. అటు తీ అటు తీ అటు అటు పెట్టాడు కింద. కాదు నీళ్ళు మొత్తం ఇంకా మనం దారి తీసేస్తే పైకి వచ్చేస్తాయి మొత్తం. అయ్యా మనం దారి తీసేద్దాం పైకి.